की जय, भारत माता की जय, जय जवान, जय किसान, जय किसान, जय जवान। నాగనూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఎవరైతే ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఒక్కసారి ఈ దేశ రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానము ఆప్యాయత ప్రేమ చూపిస్తూ మళ్ళీ రైతులకు కావలసినటువంటి పంట పెట్టుబడి వెళ్ళాలి, పంట పెట్టుబడి పైన 50% పైగా రైతులకు లాభం చేకూరాలని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే పంటకు మద్దతు ధర పెంచుతూ ఆయన తీసుకున్న నిర్ణయానికి మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయన అభినందించాల్సిందిగా మిత్రులారా, ఒక్కసారి గమనించండి. 2014లో ఇదే వరికి మద్దతు ధర కేవలం 1300 రూపాయలు ఉండే. 1300 రూపాయలు ఉండే. గత 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు 1300 ఉన్నటువంటి మద్దతు ధరని 2369 రూపాయలకు దాదాపు డబల్ చేసింది. కాబట్టి ఆయనకు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంతేకాదు జొన్న 4000 రూపాయలు ఉండే. 2013-14లో కేవలం 4000 రూపాయలు ఉంటే దాన్ని ఈ సంవత్సరానికి 7790 రూపాయలు చేసి దాన్ని కూడా ఆల్మోస్ట్ రెట్టింపు చేసింది. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అంతేకాదు మిత్రులారా, ఈ ప్రాంతంలో పత్తి ఎక్కువ పడుతుంది. పత్తిని కూడా మోడీ గారు ఈ దేశానికి కేవలం 3300 రూపాయలు మాత్రమే మద్దతు ధర ఉండింది. ఇప్పుడు 7710 రూపాయలు మద్దతు ధర, దాన్ని డబల్ చేసింది అని కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాం. అంతేకాదు మిత్రులారా, మోడీ గారికి రైతులంటే ఎంత ప్రేమ మీరు ఒక్కసారి తెలుసుకోవాలా. మోడీ గారికి రైతులంటే ఎంత అభిమానం మీరు ఒక్కసారి తెలుసుకోవాలా. మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2 సంవత్సరాల్లోనే రైతులకు పెట్టుబడి కష్టమవుతుందని చెప్పేసి, రైతులకు పెట్టుబడి సహాయం చేయాలని చెప్పేసి, పెట్టుబడి సహాయం చేస్తే ప్రతి ఒక్క రైతు ఆ పెట్టుబడితో ఈ భూమిని సస్యశ్యామలం చేస్తారని చెప్పేసి తెలిసి ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 6000 రూపాయలు పెట్టుబడి సహాయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి, మహానుభావుడు మోడీ గారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తామని చెప్పి చేయలే. పెట్టుబడి సాయం చేస్తున్నదా? ఎకరానికి 15,000 చెప్పింది. అంతకుముందు కేంద్రం 10,000 చెప్పిండు. ఏమన్నా పెట్టుబడి సాయం చేస్తున్నాడా? పెద్ద మాటలు చెప్పిండు, పెద్ద హామీలు ఇచ్చిండు, అబద్ధపు హామీలు ఇచ్చిండు. అవన్నీ కూడా దొంగ హామీలు అని చెప్పేసి మనకి ఇప్పటికే తెల్లదెల్లమైంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి, ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి రైతులకు చేస్తున్నటువంటి మోసాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నా. ఏ విధంగా అయితే ఈ రేవంత్ రెడ్డి రైతులకు మోసం చేస్తున్నాడో, ఈ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో రేవంత్ రెడ్డికి రైతులందరూ కూడా బుద్ధి చెప్తారు. రైతులందరూ కూడా ఆయనకి ఈ యొక్క ప్రభుత్వం నుంచి బయట చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సెంట్రల్లో ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి